ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయుల సమావేశంలో హిందూ దేవాలయాల గురించి, ప్రభుత్వం హిందూ దేవాలయాల దగ్గర జరుగుతున్నటువంటి భద్రతా ఏర్పాట్ల గురించి, కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతూ వచ్చినారు. కదిరి పులివెందుల పక్కనే, ఎంతో దూరంలో లేదు. మామూలుగా బాబాయ్ అబ్బాయి సెంటిమెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అచ్చొచ్చినట్టు. ఒకసారి బాబాయ్ హత్య ఉదంతాన్ని పక్కదోవ పట్టిస్తూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొక బాబాయ్ టీటీడీ చైర్మన్గా విధులు నిర్వహించేటువంటిప్పుడు జరిగినటువంటి నెయ్యి కల్తీ వ్యవహారంలో మరొకసారి అబద్ధాలు మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఆలోచనతోనే ఈ వ్యాఖ్యలు చేస్తాం. స్వయానా మీ బాబాయ్ గారు అయినటువంటి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు నెయ్యి కల్తీ జరిగిందని ఆయన ఒప్పుకుంటున్నాడు ఆన్ రికార్డ్. ఇది అన్డిస్ప్యూటెడ్. ఇంకా ఎవరిని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఇకపోతే ఈ క్రమంలో ఆయన వివిధ దేవాలయాల గురించి మాట్లాడుతూ ఇప్పుడే ఫ్రెష్ అంటున్నాడు. ఇంకా కదిరి సంఘటన గురించి. కదిరిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నిన్నటి రోజునే పాత్రికేయ మిత్రులతో రాజకీయాలు మాట్లాడకూడదనే ఉద్దేశం గత 13-14 రోజులుగా చాలా విషయాలు మాట్లాడాల్సేటట్టు ఉన్నా కూడా మేము దాన్ని వాయిదా వేస్తూ వస్తాను. అందుకనే కదిరిలో ప్రెస్ మీట్ అనంతపూర్లో పెడతాను. కదిరిలో జరిగినటువంటి సంఘటన నిన్న రథోత్సవం సందర్భంగా జరిగినటువంటి చిన్నపాటి తొక్కిసలాట అనేది, అసలు జగన్మోహన్ రెడ్డి గారు కదిరి ఎప్పుడన్నా వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీరు కానీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో పక్కనే 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడైనా కదిరిని సందర్శించినారు? పలుమార్లు మీరు కానీ మీ వైపు కానీ అక్కడ పోతారు. కానీ కదిరి దేవాలయాన్ని కానీ, కదిరి పట్టణాన్ని కానీ, కదిరి నియోజకవర్గాన్ని కానీ మీరు సందర్శించినటువంటి దాఖలాలు లేవు. మళ్ళీ హిందూ దేవాలయాల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా లేదా అని ఒక ప్రశ్న మీకు సంధిస్తా ఉన్నాం. కనీసము పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు భార్య సమేతంగా పోలేనటువంటి మీరు హిందూ దేవాలయాల గురించి, హిందూ ధర్మం గురించి, హిందూ దేవాలయ పరిరక్షణ గురించి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదం. ఇది ఈ రోజున నిన్నటి జరిగినటువంటి సంఘటన మీరు దత్త చరిత్ర కదిరి తీసుకున్నారు. ప్రతిసారి రథోత్సవంలో ఏదో ఒకటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. దీనికి కారణాలు అనేటివి ఉదహరిస్తే, మొదటిగా అక్కడ ఉన్నటువంటి సంస్కృతి కానీ, సాంప్రదాయం కానీ, రథోత్సవం నిర్వహించుకునేటువంటి క్రమంలో ఆచరించేటువంటి పద్ధతులు కానీ చాలా డెడ్లీ మెకానిజం. ఇది మాన్యువల్గా మొద్దులు నరికి దాన్ని వెడ్జెస్ కింద తయారు చేసి కాళ్ళతో దాన్ని రథచక్రాల కింద వేసి పైకి ఎక్కి కాళ్ళతో తొక్కి మరీ రథాన్ని కదిపేటటువంటి 500 టన్నుల బరువు ఉండేటువంటి రథాన్ని కదిపేటువంటి క్రమం. ఈ మూమెంటం ఇస్తే ముందర ఉన్నటువంటి మోకులు లాగేటువంటి వ్యక్తుల బలవంతాలు పట్టుకుని ముందుకు లాగేటువంటి క్రమం. అంటే ఇది ఒక చాలా శ్రమతో కూడుకున్నటువంటి వ్యవహారం. అత్యంత పురాతనమైనటువంటి మెకానిజం. దేవరగట్టులో కర్నూలు జిల్లాలో ఇప్పుడు కూడా తలలు పగలగొట్టుకుంటారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏం చట్టాలు చేసినా, ఎంత పోలీసు పగడబంది పెట్టినా వాళ్ళకు అదొక ఎమోషన్, ఆ ట్రెడిషన్ అనేది. అదే రకంగా మేము కూడా ఎక్కడైనా ఈ మెకానిజాన్ని మార్చుకోవాలనే ఆలోచన వచ్చినా కూడా ఆ ప్రాంతవాసులు దానికి ఒప్పుకోరు. మా రథాన్ని లాగేటువంటి క్రమంలో అది వాళ్లకు ఒక ఆచారంగా మొదటి నుంచి కూడా వస్తుంది. నిన్నటి రోజున ఈ సంఘటన జరిగిన తర్వాత ఎవరైనా ఒక్క వ్యక్తి ఎవరైనా పక్కకు పోయినారంటే ఒక్కరు కూడా పక్కకు పోరారు. వాళ్ళని స్ట్రెచ్చర్లో పెట్టేసి మళ్ళీ హారతి ఇచ్చేసి రథాన్ని ముందుకు తీసుకుపోయినారు. అంతేకాకుండా టెక్నికల్గా మాకు పెరిగినటువంటి సందర్శకుల తాకిడి, భక్తుల తాకిడి, పెంచాల్సినటువంటి తిరువీధుల వెడల్పు, ఈ రెండింటికి డిస్ప్రపోర్షన్. మొన్ననే ముఖ్యమంత్రి గారి సమావేశంలో, జిల్లా ఎమ్మెల్యేల సమావేశంలో కలెక్టర్ గారు, ఎస్పీ గారితో సహా
తిరువీధుల వెడల్పు గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారు పేదల సేవల కార్యక్రమానికి పెద్దన్నవారిపల్లి కదిరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు తిరువీధుల వెడల్పు గురించి ప్రస్తావించడం జరిగింది. ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మొన్న జరిగినటువంటి సమావేశంలో ఆయన దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లకు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. మేమే బ్రహ్మోత్సవాల తర్వాత మొదలు పెట్టాలనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్నా కూడా ఏ రోజైనా కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి మీ వైపు నుంచి మీరు చేసిండేది ఏదైనా ఒక నయా పైసా ఉందా? స్పష్టంగా ప్రశ్నిస్తాను. కదిరి నరసింహస్వామికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి జీవో ఇష్యూ చేసిండేది చంద్రబాబు నాయుడు గారు. మీ వాటా ఏమీ లేదు. దేవస్థానం ఆదాయం 80 లక్షలుంటే 11,50,00,000 రూపాయలకు తీసుకొచ్చేసి మీకు అప్పచెప్పితే 5 సంవత్సరాల కాలంలో దాన్ని 13.5 కోటికి తెచ్చుతారు. కానీ మీరు చేయగలిగింది కూడా అంతకంటే ఎక్కువేం లేదు. మళ్ళీ ఈ 20 నెలల కాలంలో 4 కోట్ల ఆదాయాన్ని పెంచినాం. మేము 18 కోట్లకు తీసుకొచ్చినాం. ఈ బ్రహ్మోత్సవాల తర్వాత ఇంకా కొద్ది లెక్కలు వస్తాయి, ఇంకా పెరుగుతుంది. మా ఈ దేవస్థానము అభివృద్ధి కానీ ఈ ప్రాంత అభివృద్ధి కానీ ఏదైనా జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆలోచన మేరకు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హయాంలోనే జరిగింది. కానీ మీరు చేసింది ఒరగబెట్టింది ఏమీ లేదు. కేవలము రాజకీయ లబ్ధి కోసం కదిరిలో చిన్న ఘటన జరిగితే దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా మీకు ఉచ్చనీచాలున్నా, మీకు నిజంగా విలువలు అనేది ఉన్నా, ఇటువంటి సంఘటనలో ఒక్కసారి మీరేమన్నా మీరు కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఘటన జరిగి 24 గంటలు దాటిపోయింది, కనీసం పరామర్శించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? విమర్శించడానికైతే పత్రికా సమావేశం పెడుతున్నారు, కదిరి సంఘటన వాడుకుంటున్నారు. కానీ మీరు కనీసం పరామర్శ చేయాలని మీ నాయకులు స్థానిక నాయకులకు చెప్పగలిగే పరిస్థితి కూడా మీకు లేదు. వాస్తవాలు తెలుసుకునే ఉద్దేశం లేదు. కనీసము ఆ సంఘటన అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు, తెలుగుదేశం పార్టీకి పరిమితమైంది కాదు. లేదు కేవలము ప్రభుత్వ బాధ్యత, లేదంటే పాలకుల బాధ్యత, లేదంటే దేవస్థానం బాధ్యత కాదు. ఇది ప్రజానీకం అందరూ కలిసి చేసుకునేటువంటి కార్యక్రమం ఇది. అందులో భాగంగానే ఇటువంటి పెద్ద ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. లక్షల సంఖ్యలో భక్తులు హాజరైనారు. ఏర్పాట్లు అనేది ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మెచ్చుకునేంత స్థాయిలో చేయగలిగినాం. ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే దాన్ని రాజకీయం చేసి శవ రాజకీయాల మీద లబ్ధి పొందాలనే ఆలోచన మీకు మీ బాబాయ్ హత్య నుంచి మొదలైంది. అదృష్టవశాత్తు మాకు సంఘటనలో ఎక్కడ ఎవరు చనిపోలే, లేకపోతే వాలిపోయేవాడు. ఇప్పటికి దాన్ని కూడా మళ్ళీ ఏదో ఒక రకంగా గుడ్డ తీపేసి శవ రాజకీయాలకు మొదలుపెట్టేవాడు. ఎందుకంటే మా దేవుడు ఎప్పుడు ఇటువంటి సంఘటనలో ఎవరు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి లేదు. మీరు గతంలో చూస్తే గడిచిన 25 ఏళ్ళ 30 ఏళ్ళ క్రమంలో చూసినా కూడా ప్రతి సంవత్సరం చిన్న చిన్న ఘటనలు జరుగుతూ ఉంటాయి. దెబ్బలు తగులుతూ ఉంటాయి. మామూలుగా తెడ్లేసే వాళ్ళ కాళ్ళు ఇరగడము, చేతులు ఇరగడం ఇవి జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి మెకానిజం అది ఎవరు ఏం చేయలేరు దాన్ని. ఇప్పటికి కూడా ఎవరు రిగ్రెట్ కావడంలే వాళ్ళు ఎవరు ఆ తెడ్లేసేవాళ్ళు. అంతా చిన్న కులాల వాళ్ళే వేసేది. వాల్మీకులు వేస్తారు, వడ్డర్లు వేస్తారు, బలిజలు వేస్తారు. మూర్తిపల్లికి చెందినటువంటి కమ్మవారు ఉంటే 3-4 ఉంటారు. అంతా చిన్నోళ్ళు వేస్తూ ఉంటారు. కష్టం చేసేవాళ్ళు రైతులు వేస్తారు. అదొక ప్రేమతో చేసేటువంటిది, ఒక నమ్మకంతో భక్తితో చేసేటువంటి కార్యక్రమం. దాంట్లో మీరు రాజకీయాలు ఎత్తుక్కోవడం అనుకోవడము నిజంగా ఒక దురదృష్టకరమైనటువంటి ఆలోచన. ఇది మీకు నిజంగా మనసున్నా, చిత్తశుద్ధి ఉన్నా, పక్కనే ఉండే కదిరి మాది అని చెప్పేసి మీకు ఏదైనా బాధ్యత ఉన్నా కనీసం మీరు కాకపోయినా మీ నాయకులనైనా పరామర్శకు పంపించేసి వాళ్ళకు మంచి చెడని చూసేవారు. ఇప్పుడే హాస్పిటల్కి పోయి వస్తున్నారు. ఒక ఆయనకి ఒక కాలు తీసేయడం జరిగింది. మిగతా వాళ్ళకు గాయాలైనాయి, వాళ్ళకి చిన్న చిన్న ఆపరేషన్లు ఉన్నాయి. హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది. దాదాపు అన్నీ కూడా ఆరోగ్యశ్రీకి ఇద్దే చేస్తున్నామని చెప్పినారు. ఈవెన్ వాళ్ళకి ఇచ్చే మెడిసిన్స్ కూడా ₹1 కూడా వాళ్ళకి ఆర్థిక భారం పెట్టద్దు, మేమే భరిస్తామని చెప్పేసి కూడా తెలియదు. మేము భరిస్తాము. అంతేకాకుండా ఆ కాలు తీసినటువంటి వ్యక్తికి కూడా ఆర్టిఫిషియల్ ఏదన్నా కావాలంటే లింబ్ ఏదైనా కావాల్సింటే కూడా మేము వేయించడానికి సిద్ధంగా ఉంటాం. అంతేకాకుండా నిన్నటి రోజున కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదే రకంగా టెంపుల్ ఈవో గారు మేము కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు ఉద్యోగం, వాళ్ళు తిరుపతిలో ఉంటారు. వాస్తవం ఏమంటే వాళ్ళు కదిరిలో వాళ్ళైనా పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడ పోయి మైగ్రేట్ అయినారు. దేవుడు దర్శనార్థం ఇక్కడికి కూర్చున్నారు. ఆ రథం చూసే క్రమంలో వెనక నుండి తోపులాట జరిగినప్పుడు ఒకరు కాలు జారి కిందికి పోవడం జరిగింది. ఆ వ్యక్తి ఆయన నిజంగా కదిరిలో వాళ్ళ కుటుంబానికి చెప్పుకున్నారు. ఆర్థికంగా ప్రతి నయా పైసా మా బాధ్యత, మేమే ఖర్చు పెడతాం చికిత్స నిమిత్తం. వాళ్ళ కుటుంబ ఆధారానికి ఏదైనా మామూలు పండ్ల వ్యాపారం చేసుకుంటాడంట.
ఆయనకు అవసరమైతే కదిరి దేవస్థానంలోనే ఉద్యోగం కూడా ఇస్తాం. ఆయన చేసుకుంటానంటే, అవసరమైతే కాదు, ఆయన చేసుకుంటానంటే. ఒకవేళ ఉద్యోగం వద్దనే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆర్థికంగా 5 లక్షల రూపాయలు సాయం చేయడానికి నేను వ్యక్తిగతంగానే ముందుకు వస్తాను. ఇంకా గాయపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 1 లక్ష రూపాయలు నా వంతుగా సాయం చేస్తున్నాం. ఇది కాకుండా ప్రభుత్వం తరపున వచ్చేటువంటి సహాయ సహకారం కూడా అందజేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇది ఒక మనిషిగా నేను చేయగలిగిండేది, ఒక ఎమ్మెల్యేగా నేను చేయగలిగిండేది. మనిషిగా నా వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నా, ఒక ఎమ్మెల్యేగా మా ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి రావాల్సినటువంటి పరిహారం ఏదైనా ఉంటే అందజేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా సహాయ సహకారాలు అందజేస్తాం. అంతేకాకుండా తిరువీధులు ఏదైతే ఉన్నాయో ఈ 2000 నిన్నటి రోజునే చెప్పుకున్నాను ఆన్ రికార్డ్ బిఫోర్ దిస్ ఇన్సిడెంట్. మీ దగ్గర కూడా ఉంటుంది. వెడల్పు చేస్తున్నాం, 2026లోనే ఈ రోడ్లు వెడల్పు చేసి తీరుతామని చెప్పేసి కూడా చెప్తాం. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే పర్యాటక ప్రాంతంగా మా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనే పట్టుదలతో ముందుకు పోతున్నాం. పక్క ప్రణాళికతో ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే ముందుగానే తిరువీధులు వెడల్పు చేయాలనే ఆలోచనకు కూడా మేము రూపకల్పన చేస్తున్నాం. ఇటువంటి యాక్సిడెంట్లకు కూడా ఆస్కారం లేకుండా వచ్చే రోజుల్లో రోడ్ల వెడల్పు కార్యక్రమం చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రభుత్వము ఏర్పాట్లలో లోటుపాట్లు ఉందని మీరు ఆరోపించడం అనేది నిజంగా మీ పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించే ముందు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా, నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నో ఏళ్ల పాటు మీ కుటుంబానికి కదిరికున్నటువంటి సంబంధాలని దృష్టిలో పెట్టుకునైనా మీరు పరామర్శకైనా లేదంటే మీ పార్టీ తరఫున పరామర్శకైనా వచ్చేసి వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే అభినందిస్తాం. కానీ ఈ రకమైనటువంటి చౌకబారు విమర్శలు చేయడానికి కదిరిని వాడుకుంటే గతంలో మీరు గొడ్డలు కొని మీ బాబాయిని హత్య చేసుకొని మా ఊరు పరువు మంట గెలిపినారు. మళ్ళీ ఈ రోజున కదిరిలో ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగితే మళ్ళీ మా ఊరు ఒక ఎప్పుడు లేదు చరిత్రలో నిన్నటి రోజున వచ్చినటువంటి సందర్శకులు యాత్రికులు ఎప్పుడు గతంలో అంత పెద్ద భక్తాదులు రాలా. ప్రతి కుటుంబంలో సంతోషం ఉంది కదిరిలో. ఏంటంటే మా ప్రాంతంలో ఇంత పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి, ఎప్పుడు జరగనంత ఖరీదైన స్థాయిలో జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భంలో కదిరి పేరు మంచిగా ప్రాచుర్యం పొందేటువంటి సమయంలో మీరు మళ్ళీ విషం జిమ్మద్దు కదిరి మీద. ఇప్పటికే మీరు గొడ్డలు కొని మీ బాబాయిని చంపడానికి కదిరిని ఒక నెగిటివ్ షేడ్లోకి తోసేసినారు. మళ్ళీ మీరు దాన్ని కదిరిని మేము బాగు చేసుకొని ఒక మంచి పేరు సంపాదించుకొని ఒక బ్రాండ్ ఇమేజ్ డెవలప్ చేసుకునేటువంటి క్రమంలో మా ఊరికి మీరు మంచి చేయకపోయినారు కానీ చెడ్డ చేయొద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉండా. మీకు రాజకీయాలకు ఏదన్నా అవసరం అనుకుంటే మీ నాయకుల్ని ప్రజాక్షేత్రంలోకి పంపించేసి మంచి పేరు సంపాదించుకొని ప్రజలకు మంచి చేసి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసుకొని రాజకీయాలు చేయండి. కానీ ఇటువంటి తుచ్చ రాజకీయాలకు ఆలోచన చేయడం మానుకోమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలుకుతాను. నాకు తెలియదు ఆయన దర్శనానికి ఎవరిని అడ్డుకోము. వైసీపీలో వచ్చినా కూడా దండం పెట్టి లోపలికి నేనే పలకరించి పిలిచిన. ఎవరు నాకు తెలియదు అబ్బాయిన. ఏం లేదు బీజేపీ నాయకుడు ఇప్పుడు ఎంఎస్ పార్సారథి నాయకుడు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎంఎస్ పార్సారథి, మిట్టా వంశీ బీజేపీ మోర్చా. ఆయన కూడా మాజీ, ఆయన కూడా పదవేం లేదు. ఆ పేర్లు నేనే రికమెండ్ చేసిన. బీజేపీతో ఇది ఉంటే మేమెందుకు కూర్చోబెడతాం? నేనే చెప్పి వాళ్ళని కూర్చోబెట్టమని చెప్పినాను. వాళ్ళు అడగలా నన్ను, నేనే ప్రపోజ్ చేసిన. ఇంకా మిగతా వాళ్ళ నాయకులు అంటే చాలామంది ఉంటారు నాయకులు, పార్టీలో కార్యకర్తలు. నాయకులను వాళ్ళకి నాంతకు నేను భుజం చదువుకొని స్వభుజమర్దనం చేసుకుని శభాష్ అనుకుంటే కుదరదు. గుర్తించాల, ప్రజలు గుర్తించాల నాయకునిగా. నన్ను చాలామంది అడ్డుకున్నారు, నన్ను చాలామంది తొక్కేసినారు, నన్ను కనపడకుండా చేస్తామన్నారు, కందికుండానే వాడిని కథ అయిపోయిందన్నారు. ఇవన్నీ చూసి వాళ్ళందరూ ఎక్కడికి పోయినారో అది మళ్ళీ వచ్చే రోజుల్లో ఇంకో ప్రెస్ మీట్ ఉంటుంది బ్రహ్మోత్సవం తర్వాత చెప్తాను. లేదు, అది ఆల్రెడీ మేము ప్రిపరేటరీ మీటింగ్లోనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, సీఎం గారితో సమావేశము అయిపోయిన రోజు రాత్రే వచ్చి కదిరిలో నరసింహస్వామిలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా నేను ఇన్సిస్ట్ చేశాను. యాజ్ అన్ ఎమ్మెల్యే నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ రీత్యా ఎప్పుడు కూడా పిట్ పాకెటింగు ఇవి ఎక్కువ జరుగుతుంది, చైన్ స్నాచింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది. మీరు ఆల్రెడీ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పెట్టుకున్నారు, ఇంకా ఏదైనా మీకు అడ్వాన్స్ సిస్టమ్ అవసరమైతే కూడా మేము ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. మా దృష్టికి అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇంతవరకు అయితే నా కేసు అలా ఫస్ట్ మీ దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే నేను ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి దీన్నే ఫాలోఅప్ చేస్తున్నాం. మేము
ఖచ్చితంగా అటువంటిది ఉంటే కూడా కరెక్ట్